హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 324. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు బావ. నేను తర్వాత తింటానులే. నువ్వు కూడా తిను అని చెప్పింది వేద. సరే జాగ్రత్త. వాడు బానే ఉన్నాడు కదా! వాడిని చూపించు ఒకసారి అని కొడుకు మీదకి ప్రాణం లాగుతూ ఉంటే అడిగాడు రుద్ర. దాంతో వాడిని ఎత్తుకొని వాడు కనిపించేలా ఫోన్ పట్టుకోవడంతో ఫోన్‌లోనే కొడుకుని కిస్ చేసి జాగ్రత్త ఇద్దరు. తినవే నువ్వు. నేను నైట్ ఫ్రీ అయితే కాల్ చేస్తాను. ఉంటాను అని రుద్ర ఆ బ్రేక్‌లో 2 ముద్దలు తినేసి మళ్ళీ అతడి వర్క్‌లో పడిపోయాడు మీటింగ్స్‌లో. మీనాక్షి గారు త్వర త్వరగా తినేసి కోడలు దగ్గరికి వచ్చి, ఇక్కడేం చేస్తున్నావే? వాడిని ఇలా ఇవ్వు అని మనవడిని ఎత్తుకొని పద నువ్వు తిందువు గాని అన్నారు. నీ కొడుకు ఫోన్ చేశాడత్తా, మాట్లాడుతున్నాను అని చెప్పి ఇక కొడుకుని అత్తగారి చేతిలో పెట్టి వేద వచ్చి కూర్చోవడంతో సుధా గారు వేదకి కూడా వడ్డించడంతో ఇక అందరితో మాట్లాడుతూ భోజనం చేసేసింది వేద. ఇక ఆ రోజు అందరూ అక్కడే ఉండేసరికి కాస్త హుషారుగా అనిపించింది వేదకి. రాత్రంతా ఎవరూ నిద్రపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేశారు. హాల్లోనే అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ వేద అత్తగారు ఒడిలో తలపెట్టుకొని అందరితో మాట్లాడుతూ అలాగే నిద్రపోయింది. ఇక చిన్నోడిని అందరూ ఎత్తుకుంటూ ఉన్నారు. మధ్యరాత్రిలో ఇక చాలా ఎక్కువగా ఏడవడంతో ఇక వేదని నిద్రలేపక తప్పలేదు. వేద లేచి కొడుకుని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళడంతో ఇక అందరూ కూడా ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఉదయాన్నే అందరూ టిఫిన్‌లు చేసి వేదని చిన్నోడిని వదలలేక వదిలి మళ్ళీ వస్తాం వేద. రుద్ర కూడా లేడు కదా! ఆఫీస్ చూసుకోవాలి అని ఇక అందరూ వెళ్ళడంతో మళ్ళీ డల్ అయిపోయింది వేద. అలా 10 రోజులు అన్నవాడు కాస్త 15, 20, 30 రోజులైనా రుద్ర రాకపోయేసరికి ఫోన్ చేసినా మాట్లాడడం తగ్గించేసింది. వీడియో కాల్ చేసినా కూడా సరిగ్గా చూడటం మానేసింది. కొడుకునే చూపిస్తూ ఉంది. అతడు ఎంత సారీ చెప్పి బతిమలాడినా కూడా వినడం మానేసింది అతడి మాటలు. 10 రోజుల్లో తీసుకెళ్తాను అని చెప్పి నెల అయ్యింది అప్పటికే. చరణ్, శౌర్య, మీనాక్షి గారు 2, 3 సార్లు వచ్చి వెళ్లారు. వాళ్ళకి వీలైనప్పుడు రుద్ర కూడా ఇక్కడ లేకపోవడంతో వాళ్ళకి వర్క్ ఎక్కువగా అయ్యింది. ఆ రోజు రాత్రి 1 గంటకు వేద వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంటే సుధా గారు వెళ్లి ఓపెన్ చేసేసరికి రుద్ర లోపలికి వచ్చాడు. ఎలా ఉన్నావు అత్తయ్య అని అత్తగారి చేతిలో ఉన్న కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే నీకోసం అక్కడ అది రోజు ఏడవడం 10 రోజులు అని చెప్పి నెల రోజులు ఎటు వెళ్ళిపోయావు రుద్ర? అది నీకోసమే ఏడుస్తుందని తెలుసు కదా అని అల్లుడు గారికి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇవ్వడంతో, వద్దత్తయ్య అని చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అత్తయ్య. ఒకేసారి చూసుకున్నాను అవన్నీ కూడా అని చెప్పి కొడుకుని నెల రోజుల తర్వాత ఎత్తుకోవడంతో వాడిని తడిమి తడిమి చూసుకుంటూ ముద్దు పెడుతూ ఉంటే, డాడీ ఇన్ని రోజులు ఏమైపోయావు అన్నట్టుగా వాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటాడు రుద్రనే. వీళ్ళ మమ్మీ ఎక్కడుంది అత్తయ్య అని అడిగాడు. పడుకుంది నాన్న. ఇదిగో ఇప్పుడిప్పుడే లేస్తే ఎత్తుకున్నాము మేమిద్దరం అని చెప్పారు. ఇక మామగారితో, అత్తగారితో కాసేపు మాట్లాడి కొడుకుని భుజాన వేసుకొని తిరుగుతుంటే వాడు నిద్రపోవడంతో ఇక కొడుకుని అత్తగారి చేతిలో పెట్టి రుద్ర వేద రూమ్‌లోకి వెళ్ళేసరికి మోకాళ్ళ కింది వరకు ఉన్న ఫ్రాక్ వేసుకొని ఉంది. పడుకుంది. ఆమె మీద దుప్పటి అడ్డదిడ్డంగా ఉంది. రుద్ర వెళ్లి ఆమె పక్కనే పడుకొని చూశాడు. ఏడుస్తుందేమో! సరిగ్గా తింటుందో లేదో కూడా తెలియదు. మొహమంతా పీక్కుపోయి చిన్నగా కనబడుతూ ఉంటే, ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు వేద చుట్టూ చెయ్యి వేసి రుద్ర. అయినా వేద లేవకుండా చిన్నగా కదలడంతో మళ్ళీ ముద్దు పెట్టాడు. ఈసారి చంప తుడుచుకొని మళ్ళీ పడుకుంది.
ఈసారి ఇంకా గట్టిగా ముద్దు పెట్టగానే మెల్లిగా కళ్ళు తెరిచి ఆమెను చూస్తూ నవ్వుతున్న రుద్రని చూడగానే కళ్ళు పెద్దవి చేసి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంది వేద. ఓయ్! ఎందుకేడుస్తున్నావే? అని రుద్ర ఆమె కన్నీళ్లు తుడవబోతే అతడి చేతిని కోపంగా నెట్టేసింది వెక్కుతూ. దక్ష అని మనోడు కాస్త దగ్గరికి జరిగి అక్కడి నుండి లేవాలి అని చూసింది. కానీ అది ముందే గ్రహించిన రుద్ర అతడి కాలు పూర్తిగా ఆమె మీద వేసి ఆమెను దగ్గరికి లాక్కొని చిన్నగా నవ్వుతూ ఉంటే అతడితో మాట్లాడకుండానే ఇష్టం వచ్చినట్టుగా రుద్రని కొడుతూ "నువ్వు నాతో మాట్లాడకు. లే! నువ్వు ఎన్ని రోజులు అని చెప్పి ఎన్ని రోజులు వెళ్ళిపోయావు? నా మీద పట్టింపు లేదు. నీ కొడుకు మీద పట్టింపు లేదు నీకు. మేమిద్దరం ఏమైపోయినా పర్లేదు నీకు. లేకపోతే నువ్వు నాతో మాట్లాడకు. వెళ్ళిపో. నేనిక్కడే ఉంటాను. ఇక నీ దగ్గరికి రాను. వెళ్ళిపో" అని మా ఇంటికి పంపించేశావు కదా! ఇక రానులే నువ్వు వెళ్ళిపో అని ఏడుస్తూనే రుద్రని కొడుతూ ఉంటే, ఆమె తిట్లు, దెబ్బలు అన్నీ అయ్యే వరకు ఓపిక పట్టి, ఇక ఆమెకు కొట్టి అలుపు వచ్చి ఆగాక, అప్పుడు ఆమెను గట్టిగా హత్తుకోవడంతో, ఆమెకు ఊపిరి ఆడకపోయేసరికి వదులు అని అరుస్తూ ఉంటుంది. వదలడానికి రాలేదే రాక్షసి! చెప్పాను కదా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయని. మళ్ళీ మళ్ళీ తిరిగే కన్నా ఒకేసారి కంప్లీట్ చేసుకుంటే బెటర్ కదా! అని వర్క్స్ అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకొనొచ్చేసాను. టైం పట్టింది రాక్షసి. నేను త్వరగానే కంప్లీట్ అవుతుందనుకున్నాను. కానీ, మనం సంవత్సరం నుండి వేరే బ్రాంచ్ మొహం చూడలేదు కాబట్టి, ఎక్కువగా టైం పట్టింది. ఇంకొకసారి ఎక్కడికి వెళ్ళను. వినవే రాక్షసి అలా చేప పిల్లలా కొట్టుకోకే అని పూర్తిగా అతడి కౌగిలిలో ఆమెను బంధించేసి, ఆమెను అతడి మీదికి తీసుకొచ్చుకునేసరికి ఇంకా ఏడుస్తూనే ఉంటుంది వేద. కానీ, అస్సలు చూడనే చూడదు. చూడవే అని మనోడు చాలా క్యూట్‌గా, హస్కీగా పిలవడంతో అతడి వాయిస్‌కి మెల్ట్ అయిపోతుంది. కానీ మెల్ట్ అవ్వకూడదు అని బలంగా కోరుకుంటుంది. కానీ అక్కడ ఉంది ఎవరు? రుద్ర బాబు ఇట్టే కరిగించేస్తాడు అని తెలియదా? "నువ్వు వదులు బావ నేను నీతో మాట్లాడను వదులు" అని ఎంతలా అరుస్తూ ఉన్నా కూడా ఆమెను వదలకుండా ఆమె మొహం మీద చిన్న చిన్న ముద్దులు పెడుతూ మెల్లిగా ఆమె పెదాలకి ముద్దు పెడుతూ ఉంటే ఆమె కోపం మొత్తం ఐస్‌లా కరిగిపోతూ ఉంటుంది. "ఇటు చూడవే రాక్షసి ఇప్పటికైనా" అని ఊరిస్తూ ఉన్న ఆమె పెదాలని అందుకోగానే అది డ్రింక్ కన్నా ఎక్కువగా కిక్కివ్వడంతో రుద్ర మత్తుగా కళ్ళు మూసుకొని మరదలు పెదాలలోని మకరందాన్ని దోచుకునే పనిలో పడ్డాడు. చాలా రోజుల తర్వాత, చాలా రోజుల ఎడబాటు తర్వాత ఇస్తున్న ముద్దు కాబట్టి వేద కూడా ఏమీ అనకుండా అతడికి సహకరిస్తూ ఉండడంతో ఆ ముద్దు కాస్త డీప్ కిస్‌గా మారి ఆమెను బెడ్ మీదకి చేర్చి రుద్ర పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేయడంతో ఇద్దరికీ ఏమీ కనిపించకుండా ఇద్దరికీ ఒంట్లో మత్తు ప్రవేశించినట్టుగా అయిపోయి, వాళ్ళ బాడీలు గాలిలో తేలుతున్నట్టుగా అయిపోయాయి. ఎందుకో ఇక నిమిషం ఆలస్యం చేయాలి అనిపించలేదు రుద్రకి. మెల్లిగా ఆమె భుజం మీద నుండి ఫ్రాక్ రెండు వైపులా వేరు చేశాడు. అయినా కూడా వేద అడ్డు చెప్పలేదు. రుద్ర మాయలో పూర్తిగా పడిపోయింది వేద. ఆమె డ్రెస్ అతడు రిమూవ్ చేస్తూనే అతడి షర్ట్ బటన్స్ పైన వేద చెయ్యి పెట్టడంతో అతని షర్ట్ పూర్తిగా వేరు చేయగానే ఆమె అణువణువు అతడి పెదాలతో లాలిస్తూ ఆమెకు ముద్దుల అభిషేకం చేయిస్తూ ఇద్దరి వలువలను ఎప్పుడు వేరు చేశాడో తెలియదు. చాలా నెలల తర్వాత ఆమె బావ పంటిగాటు అలా ఆమె ఒంటి మీద పడుతూ ఉంటే వేద కళ్ళు గట్టిగా బిగించేసి ఆమె గోళ్ళని రుద్ర వీపులో గుచ్చేసింది వేద. డెలివరీ తర్వాత ఇంకా సుకుమారంగా మారిన ఆమె శరీరాన్ని అంచనా వేస్తూనే ఆమెకు ఎక్కువగా ఇబ్బంది ఉండకుండా కలగకుండా జాగ్రత్త పడుతూ ఆమెను అతడిలో కలిపేసుకున్నాడు రుద్ర. చాలా రోజుల తర్వాత జరిగిన ఆ కలయికను కూడా వాళ్ళ మొదటి కలయికగానే అనుభవిస్తున్న వేదని
మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన రుద్రకి ఆమె కంట్లో నుండి కన్నీళ్లు రావడం చూసి, మెల్లిగా ఆమె కళ్ళపై ముద్దు పెట్టి, అతడి మైకంలో మళ్ళీ మళ్ళీ పడేసుకుంటున్నాడు ఆమెని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.